సి నెక్స్ట్ అపాయింట్మెంట్ అనేది ఎలా ఉంటుంది అని అంటే ఒక సర్చ్ కమిటీ ఉంటుందండి. ఈ సర్చ్ కమిటీని క్యాబినెట్ సెక్రటరీ లీడ్ చేస్తారు, హెడ్ చేస్తారు. ఇతను ఏం చేస్తారు అని అంటే దేశంలో ఉన్న పేర్లన్నీ కూడా కలిపేసి ఒక లిస్ట్ ఆఫ్ నేమ్స్ని ఎవరికి ఇస్తారు అని అంటే సెలెక్షన్ కమిటీకి ఇస్తారు. సెలెక్షన్ కమిటీలో ఎవరుంటారు అని అంటే ప్రైమ్ మినిస్టర్, ఒక క్యాబినెట్ మినిస్టర్ అండ్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్. సో క్యాబినెట్ మినిస్టర్ అంటే ఎవరైనా అయి ఉండొచ్చు, అమిత్ షా అయి ఉండొచ్చు, లేదా జైశంకర్ అయి ఉండొచ్చు, నిర్మలా సీతారామన్ అయి ఉండొచ్చు, ఎవరో ఒక క్యాబినెట్ మినిస్టర్ అయితే ఉండాలి. ప్రైమ్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్, అలానే లీడర్ ఆఫ్ ద అపోజిషన్. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన లిస్ట్ ఆఫ్ నేమ్స్ నుంచి వీళ్ళు ఒక నేమ్ని సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసి ఈ నేమ్ని వీళ్ళు ప్రెసిడెంట్కి పంపిస్తారు. ఇప్పుడు ప్రెసిడెంట్ ఏం చేస్తారు అని అంటే వాళ్ళని అపాయింట్ చేస్తారు. సింపుల్ అపాయింట్మెంట్. సెలెక్షన్ కమిటీ హెడెడ్ బై క్యాబినెట్ సెక్రటరీ. వీళ్ళు ఒక లిస్ట్ ఆఫ్ నేమ్స్ తీసుకొని సెలెక్షన్ కమిటీకి ఇస్తారు. సెలెక్షన్ కమిటీ ఏం చేస్తుందండి, ఒక నేమ్ని సెలెక్ట్ చేసి దాన్ని ప్రెసిడెంట్కి పంపిస్తుంది. ప్రెసిడెంట్ వాళ్ళని అపాయింట్ చేస్తారు. సో ప్రెసిడెంట్ అపాయింట్ చేశారు కాబట్టి రిజిగ్నేషన్ ఇవ్వాలన్నా కూడా ప్రెసిడెంట్కే ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ వీళ్ళ యొక్క శాలరీ ఎంత ఉంటుందో చూడండి. సుప్రీంకోర్టు జడ్జి శాలరీ లానే సుప్రీంకోర్టు జడ్జికి ఎంతైతే శాలరీ ఉంటుందో వీళ్ళ శాలరీ కూడా అంతే ఉంటుంది. నెక్స్ట్ రిమూవల్ ప్రాసెస్ సేమ్ యాజ్ సుప్రీంకోర్టు జడ్జ్. అంటే వీళ్ళు ఏంటి అని అంటే వీళ్ళ మీద ఒక ఎంక్వైరీ కమిటీ వేస్తారు. ఆ ఎంక్వైరీ కమిటీలో ప్రూవ్ అయితే పార్లమెంట్లోకి వెళ్తుంది. పార్లమెంట్లో ఎప్పుడైతే దీన్ని స్పెషల్ మెజారిటీతో పాస్ చేస్తారో అప్పుడు ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ప్రెసిడెంట్ త్రూ ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ హీ విల్ రిమూవ్ ద ఎలక్షన్ కమిషనర్. ఓకే, ఎప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి. అదే నార్మల్గా ఎలక్షన్ కమిషనర్ని తీయాలి అనుకోండి, అప్పుడు ఏం చేయాలి అని అంటే ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రికమెండ్ చేయాలి, సిఈసి రికమెండ్ చేయాలి పలానా ఈసీని తీసేయండి అని. అప్పుడు మాత్రమే అతని మీద ఈ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ పార్లమెంట్లో స్టార్ట్ చేస్తాం.